అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి పారే నీళ్ళల్లో పొట్టు తీయని కొబ్బరికాయ, ఎండు కొబ్బరికాయ అంటారు, ఆ ఎండు కొబ్బరికాయ పొట్టు తీసినటువంటి 4 బాదం పప్పులు విడిచిపెట్టండి. ఎక్కడైనా పారే నీళ్లు ఉన్నవాళ్ళు ఈ పరిహారం చేసుకోవచ్చు. పారే నీళ్ళు ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి, వీలైతే మంగళవారం రోజే పొట్టు తీయని ఎండు కొబ్బరికాయ, పొట్టు తీసిన 4 బాదం పప్పులు పారే నీళ్ళలో విడిచిపెట్టి నమస్కారం చేసుకుంటే మీ దోషాలు తగ్గిపోతే అప్పుల బాధ నుంచి బయటపడవచ్చు. అలాగే మొండి బాకీల సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వ్యక్తుల్ని నమ్మి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇంట్లో వేణుగోపాలస్వామి ఫోటో పెట్టుకుని రోజు పటిక బెల్లం నైవేద్యం పెట్టండి. వేణుగోపాలస్వామి అంటే శ్రీకృష్ణ పరమాత్మ వేణువు ఊదుతూ ఉన్న ఫోటోని వేణుగోపాలస్వామి ఫోటో అంటారు. ఆ వేణుగోపాలస్వామి ఫోటో పూజా మందిరంలో పెట్టుకొని రోజు పటిక బెల్లం నైవేద్యం పెడుతూ ఉంటే మొండి బాకీలు తగ్గిపోతాయి.